ప్రజెంట్ మన ఇండియాలో ఎవరిని అడిగినా ఏం నడుస్తుందంటే ప్రభాస్ మానియా నడుస్తుందనే చెప్తారు. ఎందుకంటే కల్కి సినిమా బుకింగ్స్ అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. అవును, ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే కొత్త రికార్డులు అయితే సెట్ చేసిందండి. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటికే $2.6 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. కల్కి సినిమా ఇప్పటికే బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ అయితే సాధించింది. అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా కల్కి అయితే రికార్డులు నెలకొల్పింది. ఇంకా నిన్న సాయంత్రం అయితే ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది. అదేంటయ్యా అంటే కల్కి సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అది తెలియగానే ఫ్యాన్స్ అందరూ టపా టికెట్స్ అయితే బుక్ చేశారు. కానీ తెరా బుక్ చేశాక టికెట్ మీద ఎవరి బొమ్మ ఉందో తెలుసా? మన హీరో రాజశేఖర్ గారి కల్కి సినిమా బొమ్మ అయితే ఉంది. అది చూశాక ఒక్కొక్కడికి ఫీజులు అయితే ఎగిరిపోయాయి. కానీ తర్వాత తెలిసింది ఏంటయ్యా అంటే ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా అయింది. కానీ మీరు బుక్ చేసింది కల్కి సినిమాకి, అది ప్రభాస్ గారి కల్కి సినిమాకి అని బుక్ మై షో అయితే క్లారిఫై చేసింది. అప్పుడైతే ఫ్యాన్స్ అందరూ అయితే కూల్ అయ్యారు. ఇంకా ఈ సినిమా మానియా ఏ రేంజ్లో ఉందంటే ప్రమోషన్స్ చేయట్లేదు అని వైజయంతి బ్యానర్స్ని అయితే తెగదిట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ అక్కడ ఉన్నది ప్రభాస్ అని పేరు చాలు, సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేదని కల్కి సినిమా బుకింగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంక ఈ సినిమా ట్రైలర్స్ 2 అయితే రిలీజ్ అయ్యాయి. ఆ 2 ట్రైలర్ చూశాక ఒక్కొక్కడికైతే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు వెళ్ళి సినిమా చూసేద్దామని ఆతృత అయితే ప్రతి సినిమా ఆడియన్స్, ప్రభాస్ గారి అభిమానులే కాదు, ప్రతి సినిమా ఆడియన్స్ ఈ సినిమా గురించి అయితే చాలా ఏకర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇంకా మీలో ఎవరెవరు కల్కి సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నారో ఇక్కడ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.